ఒక కొత్త వాదన తెర మీదకొస్తుంది. లేదా దీంట్లో రాజకీయ కోణం ఉంది అనేది వస్తుంది. అసలు ఏంటి ఉద్యమ నేపథ్యం ఏంటి? ఏం జరుగుతుంది? ఏం జరగబోతోంది? ప్రవీణ్ కుమార్ గారు మేడం, వస్తుందా నా వాయిస్ మీకు? ఈ ఉద్యమం జరుగుతున్న సందర్భంలోనే ఈ రోజే విశ్వకర్మ కులానికి చెందినటువంటి రాజు అనే ఒక వ్యక్తి ఆకలి చావు చనిపోయాడు. ఎక్కడ? బోడుప్పల్ డిపో దగ్గర బుద్ధనగర్ అని ఉంటదండి. ఈ రోజే ఒక విశ్వకర్మ కులానికి చెందిన వ్యక్తి ఆకలి చావు గురైపోయాడు ఈ రోజు. ఇది చాలా దురదృష్టకరం. ఇట్లా ఎంతో మంది కుల వృత్తులు చేసుకొని బ్రతికేటటువంటి వాళ్ళు తెలంగాణలో ఆకలి చావుకు చనిపోతున్నారు. నేనేమంటున్నా అంటే ఈ మార్వాడి వ్యాపారానికి మేము గో బ్యాక్ అంటున్నాం. ఇప్పుడు బ్రతకడానికి వచ్చిన ప్రతి వ్యక్తి ఇక్కడ పని చేసుకోవచ్చు, ఇక్కడ చిన్నపాటి ఉద్యోగాలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడి వారిని మించి డామినేషన్ చేస్తుంది. ఇది ఎట్లా ఉంటదంటే, మీకు పొలాల మీద మిడతల దండు అని పడుతుంది. మిడతల దండు, ఆ మిడతల దండు పడి ఏం చేస్తాయి అంటే పొలాలు, ఆ పంట పొలాలను మొత్తం తినేస్తాయి. కాబట్టి వాటికి మందు కొడతారు. ఈ వ్యాపారులు, ఈ మార్వాడి వ్యాపారులు కూడా అదే విధంగా తెలంగాణ వ్యాపారుల మీద దాడి చేస్తున్నట్టుగా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఈ మార్వాడి దుకాణాల్లో ఏ ఊర్లోనైతే వెలుస్తాయో ఆ ఊర్లో ఏమవుతుంది, ఆ తెలంగాణ వ్యాపారుల దుకాణాలు బంద్ అవుతున్నాయి. ఇది నేను కూడా వీళ్ళ బాధితుల్ని. ఇది ఎట్లా ఉంటదంటే, వీళ్ళు లైసెన్స్డ్ ఇండియన్ బ్రిటిషర్స్ అంటే, ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఇండియాకు వచ్చి ఈ భారతదేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు, ఆక్యుపై చేసుకున్నారు. అట్లాగే వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఈ తెలంగాణ వ్యాపారస్తులను, తెలంగాణ కుల వృత్తులను వీళ్ళే చేస్తున్నారు. లాస్ట్ కి వీళ్ళ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే, కుమ్మరి వాళ్ళ కుండలు కూడా వెళ్ళి అమ్ముతున్నారు, మేదరి వాళ్ళ బుట్టలు కూడా వెళ్ళి అమ్ముతున్నారు. అసలు వీళ్ళు ఇక్కడ చేయనటువంటి వ్యాపారం ఏదీ లేదండి. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఎక్కడైతే ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, ముంబై ప్రాంతాల నుంచి ఏవైతే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నుంచి మెటీరియల్ తీసుకొస్తారో 90% మెటీరియల్ వితౌట్ జిఎస్టి మీద తీసుకొని వస్తున్నారు. దురదృష్టం ఏంటంటే, తెలంగాణలో ఉన్న జిఎస్టి కమిషనర్స్ కానీ, జిఎస్టి ఆఫీసర్ కానీ, లేకుంటే విజిలెన్స్ ఆఫీసర్స్ కానీ వీళ్ళ మీద దాడులు చెయ్యరు, వీళ్ళ మాల్ని పట్టుకోరు. ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ చేయాల్సిందే ఏంటంటే, ఎక్కడైతే ఈ మార్వాడి, రాజస్థానీ వాళ్ళ దుకాణాలు ఉన్నాయో ఆ దుకాణాలకు వెళ్ళి వాళ్ళు జిఎస్టి చెల్లించారా లేదా, లేకుంటే వాళ్ళ దగ్గర నాసి రకం వస్తువులు ఉన్నాయా లేదా, వాళ్ళు కల్తీ వ్యాపారం చేస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తే నిజాలన్నీ బయటికి వస్తాయి. నేను ఏం చెప్తున్నానంటే, మీకు త్రూ బజార్ ఐడియా ఉంటుంది. త్రూ బజార్ లో ఎలక్ట్రికల్ సామాన్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు, దానికి మార్వాడీలకి ఏం సంబంధం? ఇప్పుడు మోసం జరుగుతుంది అంటే మార్వాడీలు మోసం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు మోసం చేస్తున్నారు. ఎక్కడ ఎవరు వ్యాపారం చేసుకున్నా పోటీ ప్రపంచం కాబట్టి అందరూ ఎక్కువగా మాక్సిమం మోసాలు, కల్తీలు వీటితోనే కదా ఇవాళ బిజినెస్లు నడుస్తున్నాయి. మీ మధ్య అంటున్నామండి. ఇప్పుడు త్రూ బజార్ ఉంది, త్రూ బజార్ లో ఎలక్ట్రికల్ వ్యాపారం అవుతుంది. 2 లోడ్లు ఒరిజినల్ మెటీరియల్ వస్తుంది, 2 లోడ్లు డూప్లికేట్ మెటీరియల్ వస్తుంది. ఈ 2 కలిపి ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు. వీళ్ళు చెప్పినటువంటి థిక్నెస్ వీళ్ళు అమ్మేటటువంటి ఎలక్ట్రికల్ వైర్ లో ఉండదండి. ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే, నాణ్యత లేని ఒక మాల్ని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేయటం వల్ల వాళ్ళు అక్రమ సంపాదన చేస్తున్నారు. తెలంగాణ వ్యాపారులు వీళ్ళ వల్ల వ్యాపారం చేయలేనటువంటి పరిస్థితి, బతుకు తెరువు లేనటువంటి పరిస్థితి. మన వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, కొంతమంది ఆ తెలంగాణ వాళ్ళు అమెరికా, ఆస్ట్రేలియా లేకుంటే ఇతర రాష్ట్రాలలో పనిచేయట్లేదంటే పోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు, కూలి పనులు చేస్తున్నారు. అంతేగాని అక్కడ వ్యాపారస్తులను డామినేట్ చేసే లాగా మన వాళ్ళు ఎక్కడ చేయట్లేదు. ఇప్పుడు అమెరికాలో కూడా ట్రంప్ గో బ్యాక్ అంటుండు అందరినీ. మాకు ముందు అమెరికన్స్ ముఖ్యమంటుండు. ఆస్ట్రేలియాలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్ లో తెలంగాణ వాళ్ళు కూలీ చేస్తున్నారండి, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ వ్యాపారాలను దెబ్బ కొట్టే విధంగా అక్రమ వ్యాపారం చేయటం లేదు. తెలంగాణ రక్తంలో ఈ నకిలీ వ్యాపారం ఎవరు చేయరు. మార్వాడి అంటేనే నకిలీ, డూప్లికేట్ గాడు. మేమేమంటున్నామంటే, ఖచ్చితంగా ఇట్లాంటి వ్యాపారాలు చేయకుండా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. తెలంగాణ వ్యాపారుల, తెలంగాణ కుల వృత్తుల సంక్షేమం కోసం ఒక చట్టం చేయాలి. తెలంగాణ వాళ్ళు 80% వ్యాపారాల్లో ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ వాళ్లకు 80% ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చేటట్లుగా చర్యలు తీసుకుంటే ఇలాంటి ఈ ఉద్యమాలు ఈ తెలంగాణలో పుట్టవని నేను తెలియజేస్తున్నాను. రైట్. అయితే ప్రవీణ్ కుమార్ గారు, ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ వస్తున్న ప్రశ్న ఏంటి అంటే, మార్వాడీలు ఇవాళ లేకపోతే నిన్నో మొన్నో కొత్తగా వచ్చి వ్యాపారం చేస్తున్నది కాదు, కొన్ని వందల ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తూ వస్తున్నారు. కానీ ఏ రోజు ఏ సమస్య రానప్పుడు ఇప్పుడు మాత్రమే ఎందుకు సమస్య వస్తుంది? ఇది కొన్ని సంవత్సరాల తరబడి తెలంగాణ ప్రజల్లో ఉన్నదండి. ప్రతి ఒక్క తెలంగాణ కుటుంబము మార్వాడి వాళ్ళ చేతుల్లో మోసపోయింది. ఇప్పుడు నేను 2001 కంటే ముందు ఈ హార్డ్వేర్ బిజినెస్ చేసేవాడిని. అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కు నేను హార్డ్వేర్ సప్లై చేసేవాడిని. ఎప్పుడైతే ఈ మార్వాడీలు డూప్లికేట్ మాలు, నాణ్యత లేని మాలు సప్లై చేస్తూ తక్కువ ధరలకు ఇస్తున్నారో వెంటనే నేను నా యొక్క బిజినెస్ ను బంద్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. 2095లో స్టార్ట్ చేస్తే 1కి నేను బంద్ చేశాను. అదే నాతో పాటుగా స్టార్ట్ చేసినటువంటి మార్వాడీస్ వందల కోట్లకు, వేల కోట్లకు వెళ్ళిపోవటం జరిగింది. మరి ఇది ఎట్లా సాధ్యపడింది? అరే చింతపండు కాంచి చీపురు కట్ట వరకు వాళ్ళు అమ్ముతున్నారండి. ఇక తెలంగాణ వాళ్ళు బిజినెస్ చేయొద్దు, తెలంగాణ వాళ్ళు ఇక్కడ బతకద్దా? మరి ఏం మాట్లాడుతున్నారు కొంతమంది రాజకీయ పార్టీలు? ఒకవేళ వాళ్ళు మార్వాడీలకు సపోర్ట్ చేసే ఉద్దేశం ఉంటే రేపు రాబోయే ఎన్నికలలో మేము మార్వాడీల వైపు, మేము తెలంగాణ పీపుల్ వైపు కాదు, తెలంగాణ ప్రజల వైపు కాదు, తెలంగాణ వ్యాపారుల వైపు కాదు, మాకు మార్వాడీల ఓట్లే కావాలని చెప్పి రాజకీయ పార్టీలు వస్తే మాకు అభ్యంతరం లేదు. ఆ తీర్పు ఏ విధంగా ఉంటే దాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. అంతిమంగా ప్రజా తీర్పే ఇంపార్టెంట్ కదా, ప్రజలు తీర్పిస్తారు కదా. ఆ తీర్పుని బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకుంటే మంచిది. రైట్. సో ప్రేమ్ గాంధీ గారు, ఏదైతే మార్వాడి గోబ్యాక్ అనేది గత కొన్ని రోజులుగా మనము చర్చిస్తున్నాము, మొత్తం అందరూ కూడా చర్చిస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది కాబట్టి సరే ప్రవీణ్ కుమార్ గారు కానీ లేకపోతే పృథ్వీరాజ్ గారు కానీ తెలంగాణ సాంగ్ కానివ్వండి, ఇలా ఎవరైతే గోబ్యాక్ ఉద్యమంకి ముందుండి నడిపిస్తున్నారో వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆ పోరాటము మార్వాడీల మీద కాదు,